నమస్తే వెల్కమ్ టు ఫోకస్. సంక్రాంతి పండుగకు పల్లెబాట పట్టింది పట్నం. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్తున్నారు జనం. దీంతో భాగ్యనగరం సగానికి పైగా ఖాళీ అయిపోయింది. ఒక్కసారిగా వాహనాలన్నీ హైవేపైకి రావడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ కోసం పల్లెలకు పయనమవుతున్నారు. విద్య, వ్యాపారం, వృత్తి, ఉద్యోగాల రీత్యా హైదరాబాద్లో ఉంటున్న వాళ్లంతా తమ సొంతూళ్లకు పయనమయ్యారు. రైళ్లు, బస్సులతో పాటు టాక్సీలలో ఊళ్లకు వెళుతున్నారు జనం. కార్లు వంటి సొంత వాహనాలతో పాటు టూ వీలర్లపైన ప్రయాణం చేస్తున్నారు ఇంకొందరు. జనం పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయిపోయింది. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలాలకు తరలి వెడుతున్నారు జనం. గోదావరి జిల్లాలోని బంధుమిత్రుల ఆహ్వానాల మేరకు ఇంకొంతమంది వెళుతున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు 8 లక్షల మంది హైదరాబాద్ను వీడి ఇతర ప్రాంతాలకు పయనమయ్యారు. ఈసారి పండగకు ముందు 2 రోజులు శని, ఆదివారాలు వచ్చాయి. ఆఫీసులు, స్కూళ్లకు వారాంత సెలవులు కలిసి రావడంతో శుక్రవారం నుంచి ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. స్పెషల్ రైళ్లు, బస్సులు వేసిన ప్రయాణికుల రద్దీకి ఎటూ చాలని పరిస్థితి నెలకొంది. వ్యయప్రయాసాలు కూర్చి సొంతూళ్లకు చేరుకోవాలనుకుంటున్నారు జనం. దీంతో రైళ్లలో గంటల తరబడి నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. ఇక బస్సుల్లో కూడా ఫ్లోర్పై కూర్చుంటున్నారు. ఈ సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ఎక్కువ రైళ్లు తిప్పే పరిస్థితి లేదు. కానీ ఈసారి చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావడం వల్ల అక్కడి నుంచి స్పెషల్ ట్రైన్లను వేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చర్లపల్లి నుంచి 59 స్పెషల్ రైళ్లు తిప్పుతున్నారు. అయితే పండుగ సీజన్లో రిజర్వేషన్లు లేకుండా ప్రయాణించే వాళ్లు ఎక్కువగా ఉంటారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు అధికారులు. వాళ్ల కోసం 16 జనసాధారణ రైళ్లు వేశారు. ఒక్కో జనసాధారణ రైలులో 22 జనరల్ బోగీలు ఉన్నాయి. వీటిలో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు కూడా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు 6,000కు పైగా ప్రత్యేక బస్సులు వేసింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్లతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పికప్ పాయింట్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన పాయింట్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులతో పాటు సాధారణ ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు వెళ్లే ప్రయాణికులు ఎంజీబీఎస్కు చేరుకుంటున్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరుకుతుందనే నమ్మకం లేని వాళ్లు పిల్లా జల్లా, లగేజీ బ్యాగులతో ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్లేమైనా దొరుకుతాయా అని ఆరా తీస్తున్నారు. ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రైవేట్ బస్సులు బయలుదేరే అమీర్పేట్, కూకట్పల్లి, పెద్దంబర్పేట్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రైల్వే, ఆర్టీసీ ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రయాణికుల రద్దీకి అవి ఎటూ చాలడం లేదు. ట్రావెల్ ఏజెన్సీల బస్సుల్లో కూడా రద్దీ నెలకొంది. ఇంకొంతమంది ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పని కాదని భావించిన ఇంకొంతమంది సొంత వాహనాల్లో తమ స్వస్థలాలకు తరలి వెడుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలు, ఏపీకి దారితీసే రహదారుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై రద్దీ ఎక్కువగా ఉంది. టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద దాదాపు ట్రాఫిక్ జామ్ లాంటి పరిస్థితి నెలకొంది. అలాగే పంతంగి టోల్గేట్ వద్ద కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. సాధారణంగా టోల్గేట్లను సగం వచ్చే వాహనాల కోసం, ఇంకో సగం వెళ్లే వాహనాల కోసం తెరుస్తూ ఉంటారు. కానీ రద్దీ దృష్ట్యా విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం ఎక్కువ గేట్లను కేటాయించారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు గేట్లను తగ్గించారు. పండుగ సీజన్లలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జాములు సర్వసాధారణం కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ట్రాఫిక్ను త్వరగా క్లియర్ చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఇబ్బంది పడడం ఇష్టం లేని వాళ్లు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికుల తాకిడి కనిపిస్తోంది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు. డొమెస్టిక్ ప్రయాణికులు 2 గంటలు ముందుగా చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అలాగే విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు తమ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కాంటాక్ట్లెస్ ప్రయాణ అనుభవం కోసం డీజీ యాత్ర సేవను వినియోగించుకోవాలన్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారుల సూచన. మొత్తానికి సొంతూళ్లకు జనం తరలి వెడుతూ ఉండడంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంతూరుపై ఎవ్వరికైనా మమకారం ఉంటుంది. కానీ పొట్టకూటి కోసం కొందరు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వీడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా హైదరాబాద్లో ఉంటున్నటువంటి వలస జీవులు సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రయాసలకు వెరవకుండా కుటుంబ సమేతంగా తరలి వెళ్తున్నారు.
పుట్టి పెరిగిన ప్రాంతమంటే ఎవరికైనా ఇష్టమే. కానీ ఉపాధి కోసం కన్నతల్లి లాంటి ఊరును విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఇలా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు చేరుకున్న వాళ్ళు తర్వాత ఇక్కడే స్థిర నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సొంతూరిపై మమకారం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా ఊరుకు వెళుతున్నారు. పిల్లా పాపలతో బాల్యంలోని మధురానుభూతుల్ని నెమరు వేసుకుంటూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. పట్టణాల్లో యంత్రిక జీవనంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లంతా ఏడాదికి ఒకసారైనా సొంతూరుకు వెళ్లి స్వాంతన పొందాలని కోరుకుంటున్నారు. ఊరిని విడిచి రాబోమనే తల్లిదండ్రులతో కుటుంబ సమేతంగా 4 రోజులైనా గడపాలని పరితపిస్తున్నారు. ఊళ్ళోని బంధుమిత్రులతో ముచ్చటించాలని ఆరాటపడుతున్నారు. తమలాగే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన చిన్ననాటి స్నేహితులు సైతం సంక్రాంతి పండుగకు ఊరికి వస్తారు కనుక వాళ్లతో ఆనందంగా గడపొచ్చని ఆశపడుతున్నారు. అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఛార్జీలు రెట్టింపైనా పర్వాలేదు, ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నా సర్దుకుని ప్రయాణిస్తున్నారు. ఎలాగూ సొంత కారు ఉంది కదా అని అందులో పయనమవుతున్నారు ఇంకొందరు. ఇలా నగరాల నుంచి రకరకాల పద్ధతుల్లో పల్లెలకు చేరుకుంటున్నారు. వాహనాలన్నీ ఒక్కసారి రావడంతో హైవేలపై ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. వాహనాన్ని 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో నడిపే వాళ్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బెంజ్ కార్ అయినా సరే గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని మించి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టోల్ ప్లాజాల దగ్గర గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు, ఎక్కడైనా కాసేపు వాహనాన్ని పక్కనాపి రిలాక్స్ అవుదామంటే వీలు లేని పరిస్థితి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 3:30 నుంచి 4 గంటల్లో చేరుకుంటారు. కానీ ఇప్పుడు 300 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. జర్నీ ఇంత డల్గా ఉన్నా చాలా రోజుల తర్వాత సొంతూరుకు వెళుతున్నాం అనే ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిన్ననాటి అనుభవాలను పిల్లలు, కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు జనం. మొత్తానికి ఊళ్లలో అయినవాళ్ల మధ్య సంక్రాంతి పండుగ సందడిగా జరుపుకోవడానికి కుటుంబ సమేతంగా తరలి వెళుతున్నాయి కుటుంబాలు. దీంతో పట్టణాలు బోసిపోతున్నాయి. సంక్రాంతి పండుగంటే పల్లెకు పోవాల్సిందే. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి విషయంలో ఒక సందేశం ఉంటుంది. అనేక సందేహాలకు నివృత్తి లభిస్తుంది. తెలుగు ముంగిళ్లలో రమ్మంటూ స్వాగతం పలికే రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, నోరూరించే పిండి వంటలు, ఉత్సాహపరిచే కోడి పందాలు, పతంగుల పోటీలు. సంక్రాంతి పండుగ అంటే సందడి అంతా పల్లెల్లోనే ఉంటుంది. సంక్రాంతి అంటే తెలుగు లోగిళ్లలో 3 రోజుల పాటు ఉత్సాహంగా సాగే కార్యక్రమం. రైతులకు పంట చేతికొస్తుంది కనుక పశువులను భాగస్వాముల్ని చేస్తారు. ఆహారానికి కొరత ఉండకూడదని అక్షయ పాత్రతో వచ్చే హరిదాసు ఆశీర్వాదం పొందుతారు. కష్టసుఖాల్లో కలిసొచ్చే బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించుకుంటారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కొత్త బట్టలు పెట్టే పెద్ద పండుగ ఇది. వేకువజామునే భోగి మంటలు వేసి చలికాగుతుంటే కలిగే అనుభూతే వేరు. నీళ్లలో రేగిపళ్ళు వేసి పిల్లలకు స్నానం చేయిస్తుంటే ఆ సరదాయే వేరు. రంగురంగుల ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, నవధాన్యాలను చూస్తుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పట్టణాల్లో మచ్చుకైనా ఇవి కానరావు. ప్యాంటు షర్టుల్ని పక్కన పడేసి పంచెకట్టి లాల్చీ తొడిగి టీవీగా నడుస్తుంటే కలిగే అనుభూతే వేరు. ఆడో మగో తేడా తెలియకుండా ఎప్పుడూ ప్యాంటు షర్టుల్లో తిరిగే మన పిల్లల్ని సంప్రదాయ దుస్తులైన లంగా జాకెట్లు, లాల్చీ పైజామాల్లో చూస్తుంటే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. చాక్లెట్లు, కేకులు, పిజ్జాలు, బర్గర్లు తిని తిని జివ్వ చచ్చిపోయిన నోటికి సకినాలు, జంతికలు, అరిసెలు, కజ్జికాయలు, కొబ్బరి బూరెల రుచి తగులుతుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. జనం బర్రు చుట్టూ చేరి కోడి పందాలు ఆడుతుంటే కలిగే ఉత్సాహమే వేరు. రక్తమోడుతున్న రెక్కలాడిస్తూ కోడిపుంజు ప్రత్యర్థితో పోరాడుతుంటే ముక్కుకు తగిలే మట్టి వాసనలో ఎంతో ఆంతర్యం ఉంటుంది. జీవితంలో ఎక్కడా రాజీ పడకూడదని, మనకోసం కాదు మనవాళ్ల కోసం తుదిశ్వాస వరకు పోరాడాలన్న సందేశం ఉంటుంది. అందుకే మనం పందెం ఓడిపోయినా, మన కోడి చనిపోయిందని కాస్త బాధ అనిపించినా జీవిత పరమార్థం బోధపడుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా తమ వాళ్ల కోసమైనా ధైర్యంగా ఎదురించి నిలబడాలనే మనోధైర్యం కలుగుతుంది. పెద్దవాళ్లు కూడా పిల్లలుగా మారిపోయి పతంగులు ఎగరవేయడంలో పోటీ పడుతుంటే అది చూసే వాళ్లకు ఆనందం అంతా ఇంతా కాదు. పట్టణాల్లో ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి పొరుగు వాళ్లతో కూడా మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. కాని ఊర్లో ఇంటి అరుగుపైన కూర్చుని వీధిలో వచ్చిపోయే వాళ్లను పలకరిస్తూ బాగోగులు చెప్పుకుంటుంటే మనసులోని భారం మొత్తం దిగిపోతుంది. మనం తప్ప ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉన్నారనే ఫీలింగ్ నుంచి బయటపడి కష్టసుఖాలు అందరికీ ఉంటాయనే విషయం బోధపడుతుంది. అందుకే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి
సంక్రాంతి పండుగకు పల్లెకు చేరుకోవాలని కృతనిశ్చయంతో ఉంటారు పట్టణ జీవులు. ఊళ్ళో గడిపేది కేవలం 3 రోజులే. కానీ గుండె నిండా ఏడాదికి సరిపడా ఉత్సాహాన్ని నింపుకుని రావచ్చని భావిస్తారు. కాంక్రీట్ అడవిలో ఏదైనా ఎల్ఈడి స్క్రీన్పై చూసి ఆనందించాల్సిందే. దానికి కళ్లను బైర్లు కమ్మించే రంగులు తప్ప, చెవులకు చిల్లులు పెట్టే శబ్దం తప్ప ఆస్వాదించాల్సిన రుచి వాసన ఉండవు. అందుకే సంక్రాంతి పండుగకు అంటే పల్లెకు వెళ్లాల్సిందే. పల్లెల్లోని ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా జరుపుకోవాల్సిందే. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు పశ్చిమ బైపాస్ పరిష్కారం చూపబోతోందా? ఉత్తరాంధ్ర వెళ్లే వాహనాలకు గంటకు పైగా సమయం కలిసి వస్తుందా? సంక్రాంతి దృష్ట్యా ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు గాను పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయా? విజయవాడలో పశ్చిమ బైపాస్ పైకి వాహనాలు మళ్లించడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరాయన్న చర్చ సాగుతోంది. గతంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు విజయవాడలో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉండేది. ప్రస్తుతం కూడా తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వాహనాల రద్దీతో హైదరాబాద్ విజయవాడ హైవే స్తంభించింది. అయినా ట్రాఫిక్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో పశ్చిమ బైపాస్ ఉపయోగపడిందన్న అభిప్రాయం పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో సంక్రాంతి సమయంలో కోస్తా జిల్లాల వైపు వెళ్లే వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉండేది. దాంతో నగరంలో ఎక్కడ చూసినా గంటల కొద్దీ భారీగా ట్రాఫిక్ స్తంభించేది. అయితే పశ్చిమ బైపాస్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. 10% పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ బైపాస్ మీదుగా వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దాంతో తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలు నగరంలోకి రాకుండా ఏలూరు మీదుగా గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖ వైపు వెళుతున్నాయి. సంక్రాంతి దృష్ట్యా పోలీసులు తీసుకున్న ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను దూరం చేశాయన్న చర్చ సాగుతోంది. పశ్చిమ బైపాస్ మీదుగా ఉత్తరాంధ్ర వెళ్లే వాహనాలకు గంటకు పైగా సమయం కలిసి వస్తుందని చెబుతున్నారు. 30 కిలోమీటర్ల మేర నిర్మించిన పశ్చిమ బైపాస్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని బెజవాడ వాసులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.